హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాజేంద్ర ప్రసాద్ గారు మరోసారి స్టేజ్ పైన నోరు జారడం జరిగింది. మరొకసారి విమర్శల పాలయ్యారు. ఈసారి తమిళ సూపర్ స్టార్ పైన ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తమిళుల ఆగ్రహానికి గురైంది. అక్కడ చాలా మంది విమర్శలు కూడా చేస్తున్నారు. అసలు ఏం చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు కామెంట్స్, మరి ఈసారి రిపీట్ అవుతూనే ఉన్నాయి ఈ విధంగా వివాదాస్పద కామెంట్స్ చేయడం అనేది. సో మరి ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు, దీనిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, రాజేంద్ర ప్రసాద్ గారు రిపీటెడ్ గా ఈ విధంగా స్టేజ్ల పైన మైక్ ముందర నోరు జారిన సందర్భాలు చాలా చూస్తున్నాం. నోరు జారడం, ఆ తర్వాత విమర్శల పాలవ్వడం, మళ్ళీ క్షమాపణ చెప్పడం, ఇలా రిపీటెడ్ గా అయితే జరుగుతున్నాయి. ఈసారి కూడా తమిళ సూపర్ స్టార్ ఎంజీఆర్ గారి పైన ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది సార్. మరి ఎలా చూడొచ్చు అంటారు ఆయన కామెంట్స్ ని? మీరేం చెప్తారు సార్? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈయన ఎంజీఆర్ తమిళ సూపర్ స్టార్ అనడం కరెక్ట్ కాదు. ఆయన తమిళ ప్రజలకి ఆరాధ్య దైవం. ఓకే. మనం ఎలాగైతే ఒక ఎన్టీఆర్ ని చాలా ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆరాధ్య దైవం లాగా భావిస్తారో, అక్కడ తమిళియన్స్ అందరూ కూడా ఆరాధ్య దైవం లాగా భావిస్తారు. ఇప్పటికి కూడా ఆయన అంటే ఆయన కాలం చేసి చాలా సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ ఆయన పట్ల అభిమానం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఓకే. అటువంటి ఎన్టీఆర్ గురించి మన రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన వ్యాఖ్య చాలా దురదృష్టకరమైనటువంటి వ్యాఖ్య. అయితే ఇందా నువ్వు చెప్పినట్టు ఇది ఆయన మొదటిసారి కాదు. అవును. ఇప్పటికి 4-5 సార్లు జరిగినట్టుంది కదా. ఒకసారి అలీ విషయంలో, ఒకసారి బ్రహ్మానందం విషయంలో, ఒకసారి డేవిడ్ వార్నర్ విషయంలో, అల్లు అర్జున్ విషయంలో, ఇప్పుడు ఇన్నిసార్లు. అంటే ఒక్కసారి అయితే ఎవరైనా సరే పొరపాటు జరుగుతుంది, ఎవరైనా సరే టంగ్ స్లిప్ అవడం అనేది జనరల్ గా జరుగుతుంటది, సరే అని వదిలేయచ్చు. సరే రెండోసారి, మూడోసారి. కానీ ఇప్పుడు ఇది 6వ సారి 7వ సారి అంటే ఖచ్చితంగా ఆయన ఏదైనా పబ్లిక్ ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళ దగ్గర పనిచేసే సిబ్బందికి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ తీసుకోవాలేమోనని నాకు అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత. అంటే డెఫినెట్లీ రాజేంద్ర ప్రసాద్ మన తెలుగు హీరో, కాంతారావు గారు కూడా మన తెలుగు మనందరం అభిమానించే హీరోలు వీరిద్దరు. అలా అని చెప్పి మనం ఒక తమిళ హీరోని ఇది చేయడం పట్ల మనం వీళ్ళనికి రాజేంద్ర ప్రసాద్ని తప్పు పట్టడం ఏంటని ఎవరికైనా అనిపించవచ్చు. కానీ 100% ఈ విషయంలో రాజేంద్ర ప్రసాద్ ఇంతకు ముందు చేసిన అన్నిటికంటే కూడా ఇది పెద్ద తప్పు. ఇది నాకు తెలిసి రేపు ఎల్లుండో మళ్ళీ ఆయన ప్రెస్ ముందుకు వచ్చి బహిరంగ క్షమాపణలు కోరతారు. లేకపోతే అసలు తమిళనాడులో మామూలుగా ఉండదు. ఏదైనా ఒక సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడంటే ఇంకా అక్కడ సినిమా రిలీజ్ అవ్వకుండా చేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళ ఎమోషన్స్ అంత ఇదిగా ఉంటాయి. సో మరి డెఫినెట్ గా ఇది రాజేంద్ర ప్రసాద్ అలా మాట్లాడి ఉండకూడదు. ఇప్పుడు కాంతారావు గారిని హైలైట్ చేయడం కోసం వేరే ఒక, పైగా ఎంజీఆర్, ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి నటించిన సందర్భాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు. కాంతారావు గారు అఫ్ కోర్స్ తమిళ్లో కొన్ని సినిమాలు చేశారు, వాళ్ళిద్దరి కాంబినేషన్ లో డెఫినెట్ గా కొన్ని సినిమాలు వచ్చే ఉంటాయి. కానీ ఈయన్ని హైలైట్ చేయడం కోసం, అంటే ఆయన పేరిట ఏర్పాటు చేసినటువంటి ఒక అవార్డుని స్వీకరించడం కోసం వెళ్ళి ఆయన గొప్పతనాన్ని ప్రస్తావిస్తూ కీర్తిస్తూ కాంతారావు గారి గురించి గొప్పగా మాట్లాడుతూ ఆ క్రమంలో ఆయన మాట్లాడిన మాట ఇది 100% చాలా. ఇప్పుడు అంటే తమిళియన్సే కాదు, మనం కూడా సమర్థించలేని పరిస్థితి, మనం కూడా తప్పు పట్టాల్సినటువంటి పరిస్థితి. డెఫినెట్ గా రాజేంద్ర ప్రసాద్ ఇకపై వేదిక మీద వచ్చి మాట్లాడ ముందు ఆయన ఏం మాట్లాడాలి ఏంటనేది ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఆయన సిబ్బంది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నాకు తెలిసి కొన్ని రోజుల పాటు ఆయన అంటే ఏ పరిస్థితుల్లో ఆయన అలా మాట్లాడుతున్నాడు అన్నది కూడా మనం తెలియట్లేదు. కాబట్టి కొద్ది రోజులు ఈ పబ్లిక్ ఫంక్షన్స్ దూరంగా ఉంటేనే మంచిదేమో అని నా అభిప్రాయం. ఓకే. అండ్ సార్, ప్రతిసారి ఈవెంట్లలో ఈ విధంగా చేయడం, తర్వాత అసలు నిర్వాహకులు ఎందుకు పిలుస్తున్నారు ఇవన్నీ ఈవెంట్ అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడ్డారు. మళ్ళీ పిలవడం, మళ్ళీ ఆయన కామెంట్స్ పిలవడం అంటే అలా కాదు. ఇప్పుడు ఇక్కడ పిలవడం అంటే ఫంక్షన్ అయింది. ఇప్పుడు అవార్డు ఆయన చీఫ్ గెస్ట్ గా రాలేదు, ఆయన గెస్ట్ గాను చీఫ్ గెస్ట్ గాను రాలేదు. అవార్డు స్వీకరించడానికి అవార్డు గ్రహీతగా వచ్చాడు కదా. ఇంకొకటి ఏంటంటే ప్రతిసారి ఇప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నాడు, దాదాపుగా ఆయన ఒక 30-40 years ఇండస్ట్రీ కదా, 40 years ఇండస్ట్రీ. ఆయనే అందులో చెప్పుకున్నాడు, చిరంజీవి కంటే కూడా తను
సూపర్ సీనియర్ అని. ఆయన 2వ బ్యాచ్ అయితే చిరంజీవి 5వ బ్యాచ్ అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు. అదే ప్రెస్ మీట్ లో, అదే ఫంక్షన్ లో చెప్పుకున్నాడు. మరి అంత సీనియారిటీ ఉండి ఇప్పటి వరకు పాపం 2-3 ఏళ్ల క్రితం వరకు ఆయన చాలా జాగ్రత్తగానే మాట్లాడేవాడు. ఇప్పుడు మరి ఎందుకు అలాగా మాట్లాడుతున్నాడు ఏంటి అనేది, అంటే మాట్లాడే ముందు ఆయన ఫంక్షన్ రావడానికి ముందు మరి ఏం జరుగుతుంది ఏంటనేది ఒకసారి వాళ్ళు తగిన జాగ్రత్తలు అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే సార్, డేవిడ్ వార్నర్ ఇష్యూ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ, ఇంకొకసారి ఇలా ఎప్పుడు జరగదు అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ కూడా ఫుల్ వైరల్ అయిపోయింది. అవును అంతా అయిపోయింది అనుకున్నారు. కాకపోతే మళ్ళీ రివర్స్ తీస్తే బ్రహ్మానందం గారి ఇష్యూ రావడం, అవును ఆలీ రోజా గారి ఇష్యూ రావడం, అవును అంటే ఆయన కంట్రోల్లో ఉండట్లేదా, ఒక్కసారి తప్పు చేస్తే పర్లేదు మళ్ళీ రిపీట్ అవును. అవుతుంది, మళ్ళీ ఆయన చెప్పుకున్నా కూడా మళ్ళీ రిపీట్ చేసేస్తున్నారు. అంటే ఏం జరుగుతుందంట సార్ ఆయన విషయంలో? అంటే అదే బ్యాలెన్స్ తప్పుతున్నాడా లేకపోతే ఏంటన్నది మరి నిజంగా మనకు కూడా తెలియనిది. కానీ ఖచ్చితంగా అంటే ఇప్పుడు నాకు తెలిసి ఇప్పటికే ఆయన ఆ లోపల గదిలో కూర్చొని చెంపలు వాయించుకుంటూ ఉండుంటాడు. రేపో ఎల్లుండో ఆయన మీడియా ముందుకు వచ్చి లేదంటే ఏదైనా ఒక ఛానల్ని పిలిపించుకొని ఒక కెమెరాని పిలిపించుకొని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. ఎందుకంటే అతను మాట్లాడిన మాట అంత ఘోరంగా ఉంది కాబట్టి. ఇప్పుడు చెప్పాను కదా, ఎంజీఆర్ స్టేచర్ ఆయన కూడా అక్కడ 2-3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఇప్పటికీ కూడా మనం చెన్నై వెళ్తే చాలా చోట్ల ఆటోలు వెనకాల వీటి వెనకాల ఆయన ఎంజీఆర్ ఇది కనిపిస్తుంటది. అవును. ఇప్పుడు మనం దిగే రైల్వే స్టేషన్ ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ అని ఉంటది. అంటే ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఆయన ఇంకా ఉన్నాడేమో అన్నట్టుగా ఉంటది అక్కడ. ఓకే, ఆయన ఇంకా అధికారంలోనే ఉన్నాడా అన్నట్టుగా ఉంటాయి అక్కడ. చాలా వాటికి పేర్లు ఎంజీఆర్ పేర్లు ఉంటాయి. టీ స్టాల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, ఇలా చాలా వాటికి. అంటే ఎంజీఆర్ అంటే ఒక దేవుడితో సమానం తమిళియన్స్ కి. అటువంటి తమిళుల మనోభావాలు గాయపడేలాగా మాట్లాడడం అనేది మన తెలుగు వాళ్ళం కూడా ఎవరు మనం దాన్ని క్షమించలేనటువంటి విషయం. ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ అంటే నటుడిగా ఆయన ఎంత గొప్ప నటుడో అందరికీ తెలుసు. పివి నరసింహరావు లాంటి గొప్ప వ్యక్తి. ఆయన నాకు కొంచెం బోరు కొట్టితే లేకపోతే ఒత్తిళ్ళ నుంచి దూరం అవ్వడానికి నేను రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూస్తానని చెప్పి ఆయన చెప్పుకోవడం, దాన్ని రాజేంద్ర ప్రసాద్ ప్రతి ఫంక్షన్ లో కూడా గర్వంగా చెప్పుకుంటాడు, నాకు పివి నరసింహరావు గారే నా అభిమాని అని చెప్పి కదా. అటువంటిది ఇప్పుడు ఉన్న అభిమానులు అందరూ కూడా అంటే ఇన్ని సంవత్సరాలుగా తను సంపాదించుకున్నటువంటి ప్రేమాభిమానాలు, గౌరవం ఇవన్నీ కూడా ఆయన పోగొట్టుకుంటున్నాడు. ఓకే, మామూలుగా చెప్తారు కదా, ఎన్ ఔన్స్ ఆఫ్ వ్యానిటీ స్పాయిల్స్ 100 ఇది అని చెప్పి. ఒక చిన్నది ఇది మొత్తం స్పాయిల్ చేసేస్తుంది అని చెప్పి. అలాగా మరి ఎందుకు స్పాయిల్ చేసుకుంటున్నాడు అనేది చూడాలి. ఓకే, మరి ఇప్పుడు క్షమాపణలు చెప్పే అవకాశం ఉందా సార్? చెప్పినా మళ్ళీ 100% చెప్పాలి. ఓకే, 100% చెప్పాలి. మన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కావచ్చు, మిగతా అసోసియేషన్ అన్ని కూడా దాన్ని ఖండించాలి కూడా. ఓకే, ఎందుకంటే ఇది పక్క రాష్ట్రంతో ఉన్నటువంటి మన అనుబంధానికి సంబంధించినటువంటిది కదా. ఇప్పటికి కూడా మన తెలుగు నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ ఇప్పటికీ చాలా మంది అక్కడే ఉన్నారు కదా. అవును, చాలా మంది అక్కడి నుంచి వచ్చి షూట్ చేసుకుని వెళ్ళిపోయే ఆర్టిస్టులు ఇంకా ఉన్నారు. అవును, ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ లాంటి ఇంకా చెన్నైలోనే ఉన్నారు. ఇప్పుడు మన తెలుగు సినిమాలకి సంగీతాన్ని చేసే అఫ్కోర్స్ ఇళయరాజా, యువన్ శంకర్ రాజు వీళ్ళందరూ తమిళియన్స్ అయినా కూడా ఇప్పటికీ మనకి చెన్నై తోటి విడదీయరా అనేటువంటి అనుబంధం ఉంది తెలుగు సినిమాకి. ఇటువంటి పరిస్థితుల్లో మన ఈ 2 రాష్ట్రాల మధ్య కానీ దీనికి కొంచెం ఇది అయ్యేలాగా మాట్లాడడం అనేది ఎవరు దాన్ని క్షమించలేని విషయం కాబట్టి డెఫినెట్ గా రాజేంద్ర ప్రసాద్ ముందుకు వస్తాడు, క్షమాపణ చెప్తాడు. ఇక ముందు తను ఎప్పుడు స్టేజ్ ఎక్కినా కూడా జాగ్రత్తగా, అవసరమైతే ఒక స్క్రిప్ట్ రాసుకొని కూడా వెళ్ళి చేసినా తప్పులేదు కదా. తప్పులేదు. మనం అంటే ఏం మాట్లాడుతున్నాం ఏంటో మనకు తెలియని పరిస్థితిలో ఏదేదో మాట్లాడి ఇటువంటి ప్రమాదాలు కొని తెచ్చుకోవడం కంటే కొద్ది రోజులు దూరంగా ఉండడం, కొన్ని నెలలు కావచ్చు, లేదంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కావచ్చు, దూరంగా ఉండడం. లేదు తను నటించే సినిమాకి తప్పనిసరి పరిస్థితుల్లో అటెండ్ అవ్వాల్సి వస్తే తను ఆ సినిమాలో తను ప్లే చేసినటువంటి క్యారెక్టర్ వరకు, ఇదిగో నేను ప్లే చేసినటువంటి క్యారెక్టర్ ఇది అది అని చెప్పి దర్శకుల గురించి, ప్రొడ్యూసర్ గురించి, వాళ్ళ గురించి మాట్లాడి దిగిపోవాలి. మరి చూడాలి రాజేంద్ర ప్రసాద్ ముందు
ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాడు ఏంటి అన్నది మనం చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.